దేవీ నవరాత్రులలో నాలుగో రోజు చేసుకునే కొబ్బరన్నం సింపుల్‌గా ఒక 5-10 నిమిషాల లోపే పట్టేస్తుంది ఈ కొబ్బరన్నం చేయడానికి. అంత సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్లి చూసేద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టేసి అందులో 1½ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకున్నాను. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. తరువాత అందులోనే వేరుశెనగ గుళ్ళు మరియు పోపు దినుసులు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకున్న తరువాత మీ కారానికి తగినట్లుగా ఒక 6-7 మిరియాలు మరియు 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతుండగానే మనము అందులో గుప్పెడు కరివేపాకు రెమ్మలు, 5-6 జీడిపప్పు పలుకులు, కొంచెం అంత ఇంగువ వేసుకొని మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా మంచిగా ఫ్రై అయ్యాక మనం పచ్చి కొబ్బరిని తురుముకొని చిన్న కప్పుతో ఒక 2 కప్పుల దాకా తీసుకుంటున్నాను. మీరు 1 కప్పు రైస్ తీసుకుంటే 3/4 కప్పు దాకా కొబ్బరి తురుముని తీసుకోవచ్చు. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి. అడుగు అనేది అంటకుండా ఒక 2 మినిట్స్ దాకా కలిపేసిన తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది. దేవీ నవరాత్రులకి కావాల్సిన ప్రసాదాలన్నీ మన ఛానల్లో ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వెళ్ళి చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.